హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే అని చెప్తున్నాం. సో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న సిబ్బంది ద్వారా ఇంటింటికి వచ్చి ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 80-90% సర్వే పూర్తయింది. చాలా మంది అడుగుతా ఉన్నారు, చాలా ఏమైనా తప్పులు ఉంటే సర్చ్ చేసుకోవచ్చా, ఎడిట్ ఆప్షన్ ఈ సర్వేలో వచ్చిందా, ఈ సర్వే చేయించకపోతే ఏమవుతుంది, ఈ సర్వే ఎక్కడ చేయించుకోవాలి, ముఖ్యంగా ఈ సర్వేలో అడిగే ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏమిటి, ఇది అలాగే మనకి జూన్ జూలై మంత్ లో మనకి ఈ నెల అంటే 2026 జూన్ జూలై మంత్ లో మనకి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అని ఇవ్వబోతున్నారు. అది పొందాలంటే ఏం చేయాలి? సో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను, 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. టాపిక్ లో భాగంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అండి. ఇది మనకి గతంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా మనకి ఇంటింటికి వాళ్ళు వెళ్ళి సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు. సో అప్పుడు వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకున్నారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకున్నారు కదా, అంటే ఒక 2 కుటుంబాలను కలిపి ఒక కుటుంబంగా, అంటే ఒక 4-5 కలిపి కుటుంబంగా, కొడుకులు కోడళ్ళు అందరిని మనవరాలను కలిపి కుటుంబంగా తయారు చేయడం జరిగింది. సో అలా జిఎస్డబ్ల్యూఎస్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే యాప్ లోకి పుష్ చేయడం జరిగింది. అంటే జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఏదైతే ఉందో ఇప్పుడు అది ఎస్జిఎస్డబ్ల్యూ అంటున్నాం, స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అంటున్నాం కదా. అప్పుడు ఏదైతే ఉందో ఈ డేటాని ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలోకి పంపించడం ద్వారా ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఏదైతే ఉన్నాయో అందరి పేర్లు యాప్ లోకి రావడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటికి సర్వే చేశారు. ఓకే, సో సర్వే చేస్తున్నప్పుడు అడిగే ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి అంటే 38 రకాల ప్రశ్నలు ఉన్నాయి. 38 రకాలు దేనికి సంబంధించింది? 38 రకాల ప్రశ్నలు దేనికి సంబంధించినవి అంటే మీ వ్యక్తిగత వివరాలు, మీ విద్యకి సంబంధించిన వివరాలు, అదేవిధంగా మీ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు, అలాగే మీ ఆస్తులకు సంబంధించిన వివరాలు, అలాగే మీ ఇంటికి ఉన్న సౌకర్యాలకు సంబంధించిన వివరాలు. ఇలా కొన్ని కేటగిరీస్ కింద విభజించి వాటిలో 38 రకాల ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. సో ఇందులో మరి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు మీరు మీ యొక్క ఇంటి పన్ను, అలాగే మీకు ఎల్పిజి కనెక్షన్ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ త్వరలోనే ఎల్పిజి కనెక్షన్ కూడా, ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా ఏవైతే దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఎల్పిజికి సంబంధించి ఎవరికి అంటే ఎవరు కట్టెల పొయ్యి ద్వారా, ఎవరు ఎల్పిజి ద్వారా, ఇండెక్స్ స్టవ్ ద్వారా కుకింగ్ చేస్తారు, దానికి సపరేట్ సర్వే చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ సర్వే కాదని మాట్లాడుకునేది, ఆ సర్వే సపరేట్ మళ్ళీ 1 or 2 days ఆ సర్వే కూడా చేస్తారు. సో ప్రస్తుతానికి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతుంది కాబట్టి ఈ సర్వేలో మనకి ఏవైతే ప్రశ్నలు మీరు అడిగారు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వచ్చి మీకు ట్యాప్ కనెక్షన్ ఉందా, మీకు ఎల్పిజి కనెక్షన్ ఉందా, మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా, మీకు వెహికల్ ఉందా, అలాగే డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. మీ విద్యకి సంబంధించి మీరు ఏం చదువుతున్నారు, డిగ్రీ చదివితే డిగ్రీలో ఏ కోర్స్ చదివారు, ఏ ఇయర్లో చదివారు, పర్సంటేజ్, మొత్తం ఓవరాల్ డీటెయిల్స్, అలాగే మీరు ఆక్యుపేషన్ చేస్తే మీ ఉద్యోగం ఏంటి, జీవితం ఎంత, ఎన్ని సంవత్సరాల నుంచి దీన్ని మీరు యూజ్ చేసుకుంటున్నారు, అంటే ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు, రకరకాల 28 రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు అన్నింటినీ కూడా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో అడగడం జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది. సో ఈ ప్రశ్నలు అన్నింటినీ కూడా మీరు ఉన్నట్టుగా సర్వేలో చెప్పడం ద్వారా ఏమవుతుంది అంటే భవిష్యత్తులో మీకు ఏవైతే ఇప్పుడు తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, రాబోయే రోజుల్లో పెన్షన్స్ కావచ్చు, కొత్త న్యూ పెన్షన్స్ కి సంబంధించి కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు త్వరలో ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఇస్తారు. అంటే కుటుంబాన్ని మొత్తానికి కలిపి. ఇప్పుడు అడిగే డౌట్ చాలా మంది ఏంటంటే స్ప్లిట్ ఆప్షన్, అంటే సపరేట్, ఇప్పుడు మీకు సపరేట్ రేషన్ కార్డు ఎలా ఉందో సపరేట్ ఫ్యామిలీ కార్డు కూడా కోరుకుంటారు చాలా మంది. బట్ మీకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇవ్వడం కాదండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ 4-5 ఉంటే 5 కలిపి ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వస్తుంది. అంటే నేనేం చెప్తున్నానంటే ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో 2 రేషన్ కార్డులు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నాను, నా భార్య, మా అమ్మ, మా నాన్న, మా పిల్లలు. ఇప్పుడు మా అమ్మ, మా నాన్న, నేను, మా భార్య, మా పిల్లలు అందరం కలిపి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నాం. బట్ మా అమ్మ నాన్నకి సపరేట్ రేషన్ కార్డు, మాకు మా పిల్లలకి సపరేట్ రేషన్ కార్డు, అంటే 2 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇక్కడ ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో 2 రేషన్ కార్డులు ఇచ్చారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఓకే, 2 రేషన్ కార్డులు ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో 2 ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ ఇస్తారా అంటే అలా ఎవరండి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న సర్వే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం కాబట్టి మీకు జూన్ జూలైలో వచ్చే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం వస్తుంది. సార్ మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తప్పులున్నా, లేదు ఇప్పుడు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేస్తున్నాం కదా, ఇందులో తప్పులున్నా మేము ఏం చేయాలి అన్నట్లయితే, ఇప్పుడు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఎడిట్ ఆప్షన్ వచ్చింది. ఓకేనా, మీరు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఏమైనా తప్పులు వచ్చాయని మీరు భావించినట్లయితే
మీరు ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ద్వారా మీ యొక్క అన్ని వివరాలు, ఏ వివరాలైనా సెర్చ్ చేసుకోవచ్చు. ఏ వివరాలైనా మీ పేరు కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీరు ఆల్రెడీ చెప్పిన డీటెయిల్స్ ఏవైతే అందులో తప్పులున్నా సరే అన్ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఎడిట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి ఆ ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకోండి. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో తప్పులు ఉండకూడదు. ఉన్నట్లయితే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఏదైతే కార్డ్ వస్తుందో ఆ కార్డ్‌లో కూడా తప్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఎడిట్ ఆప్షన్‌లో మీరు ఏవైనా సెర్చ్ చేసుకోవచ్చు కాబట్టి అది ఎవరు లాగిన్ అంటే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే చేయగలుగుతారు. సిటిజన్ లాగిన్ కాదు. మరి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అది కూడా మీకు ఇంతకుముందు ఎవరైతే సర్వే చేశారో వాళ్ళు మాత్రం చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి క్లస్టర్స్ మ్యాప్ అయిపోయి ఆ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిలో ఒక 6 సిబ్బంది ఉంటే 6కి కొన్ని క్లస్టర్స్ యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి గతంలో మీకు ఎవరైతే సర్వే చేశారో సచివాలయ సిబ్బంది ఆ సిబ్బంది మాత్రమే ఎడిట్ చేయగలుగుతారు. సో ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఎడిట్ చేసుకోండి. సార్ మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తప్పులు ఉంటాయి. ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తప్పులు ఉంటాయి. మరి సరితేంటి అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఒకవేళ తప్పులు ఉంటే మీరు వెళ్ళి అప్డేట్ ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో. అప్డేట్ ఈకేవైసీ చేయడం వల్ల అంటే ఆధార్ అప్డేట్ ఈకేవైసీ చేయడం వల్ల మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మీ పేరు తప్పున్నా, మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా, ఏమైనా తప్పులున్నా ఆటోమేటిక్ గా ఆధార్ లో ఉన్న దాని ప్రకారము మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కూడా చేంజ్ అవుతాయి. మీకు అర్థమవుతుందా? సో రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు ఎలా ఉంటుందంటే పేపర్‌లెస్ అనమాట. మీరు ఆఫీస్‌కెళ్ళి డాక్యుమెంట్స్ అంటే పేపర్‌లెస్ బ్యాంకింగ్ లాగా పేపర్‌లెస్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్స్. మీకు డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లో డబ్బులు పడతాయి. మీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌లో ఇది మరి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఎవ్రీ ఇయర్ చేస్తారండి. అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. అంటే మరి మారుతా ఉంటాయి. అంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ లేకపోవచ్చు. భవిష్యత్తులో వాడికి బ్యాంక్ జాబో లేకపోతే స్టేట్ గవర్నమెంటో, సెంట్రల్ గవర్నమెంటో ఉద్యోగం రావచ్చు. సో మళ్ళీ సర్వే జరుగుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ సర్వే జరుగుతుంది. సో ఇది డాక్యుమెంట్ ఎవిడెన్స్ బేస్డ్ సర్వే కాబట్టి సో డాక్యుమెంట్స్ పరంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్వేలో కూడా ప్రతి డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఇప్పుడు మీ పిల్లలు అందులో యాడ్ అవ్వకపోయినా అందులో తప్పులున్నా ఒకవేళ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో మళ్ళీ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కాబట్టి మళ్ళీ కార్డ్స్ ఇస్తారు. చేంజ్ అయ్యి వస్తాయి. సో ఇప్పుడు మనకి రేషన్ కార్డులు తప్పులు ఉంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు కూడా తప్పులు సెర్చ్ చేసుకోవచ్చు. బట్ మళ్ళీ సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం రాకుండా ఉండాలంటే చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది అర్థమవుతుందా? సో సో రాబోయే రోజుల్లో మీరు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసిన ఏముండదంటే ఆర్టీజీఎస్ మొత్తం రియల్ టైమ్ గవర్నెన్సే. సో మీరు ముందుగానే స్కీమ్ లాంచ్ అవ్వకముందే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కార్డు ద్వారా తెలిసిపోతుంది. అదేవిధంగా మీకు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ లో మీ ఇంట్లో పెన్షన్ వచ్చిందా దాంట్లో సుఖీబాబు అవ్వచ్చు, వాహన మిత్ర ప్రతిబాట మనకి ఆటో ఉన్న వాళ్ళకి అందరికి కూడా మనం ఇచ్చాం కాబట్టి 15,000 ఆ స్కీమ్ కావచ్చు. సో మిగతా అన్ని రకాల స్కీమ్స్ కి సంబంధించి ఓన్లీ ఆ వన్ కార్డ్ లో ఈ ఎంటైర్ ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ లో 10 ఎగ్జాంపుల్ ఒక 5 స్కీమ్స్ వస్తే ₹1,00,000 వచ్చాయి అని చెప్పేసి ఆ కార్డులో మీకు అందులో రిప్రజెంటేషన్ ఐడెంటిఫై చేస్తారు. అలా సిస్టమ్ నెంబర్ వస్తుంది. నెంబర్ ప్రకారం ప్రతి ఎలిజిబిలిటీ కావచ్చు, ఇన్ఎలిజిబిలిటీ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు అన్ని కూడా ఇంటిగ్రేటెడ్ అయి ఉంటుంది ఆ కార్డులో. సో కార్డులో ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోండి. ఓకేనండి. ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకోండి. ఇంక అందరూ మనం అనుకునే జరగాలి.